ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాను దారుణంగా దాడులు చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడులు చేయడం, అలాగే ఆఫ్ఘనిస్తాన్‌కి చెందినటువంటి తాలిబాన్ల మీద, వాళ్ళ యొక్క స్థావరాల మీద దాడులు చేసి విపరీతంగా దెబ్బతీసినటువంటి పాకిస్తాన్‌కి ఎలాగైనా సరే సమాధానం చెప్పాలి, గట్టి దాడి చేయాలని ఆఫ్ఘనిస్తాన్ చూసింది. మొత్తానికి వాళ్ళకి చెందినటువంటి లష్కరే తోయిబా, ఐసిస్, అలాగే జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థల యొక్క స్థావరాలను కనుక్కొని ఆఫ్ఘనిస్తాన్, అది బలూచిస్తాన్లో ఉన్నటువంటి స్థావరాల మీద, అలాగే ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉన్నటువంటి స్థావరాలు అవైతే బోర్డర్లో ఉంటాయి కాబట్టి ఆ స్థావరాల మీద డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడితో పాకిస్తాన్ బయటికి చెప్పుకోలేకపోతుంది, అక్కడ లోపల ఉండను లేకపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ దాడులు చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీద మళ్ళీ దాడులు చేయాలంటే కారణం చెప్పాలి. కారణం చెప్పాలి అంటే మా లష్కరే తోయిబా, మా యొక్క జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాల మీద దాడి చేసిందని చెప్తుందా? ఇప్పుడు ఈ యొక్క ఆధారాలతో సహా ప్రపంచ దేశాల ముందు పెడతామని చెప్పి ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి ఈ యొక్క విషయాన్ని తీసుకొని వెళ్ళారు ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధులు. ఈ ఐక్యరాజ్య సమితి అయినా సరే, ఏదైనా సరే, అమెరికా, చైనా ఇలా డబ్బున్నటువంటి దేశాల మాటలు వింటాయి కాబట్టి ఒక విధంగా పాకిస్తాన్కి ఈ యొక్క విషయం బయటికి రానివ్వకుండా కాపాడతారు పాకిస్తాన్. అమెరికా ఉన్నంత వరకు ఏం కాదు. అంటే భారత్ని ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్ లాంటి దేశం చైనాకి కావాలి, అమెరికాకి కావాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి సోర్స్ని కూడా ఉపయోగించుకుంటారు. అది పక్కన పెడితే మొత్తానికైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి దాడికి మాత్రం పాకిస్తాన్ ఒక విధంగా కకావికలం అవుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి బలోచిస్తాన్లో ఉన్నటువంటి మిలిటెంట్లు సహాయం చేశారు. లష్కరే తోయిబా స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, అలాగే జైషే మహమ్మద్ యొక్క స్థావరాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఈ బలోచిస్తాన్ వాళ్ళే అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి ఆ స్థావరాల విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్థావరాల గురించి మొత్తం సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడ వాళ్ళు డ్రోన్ దాడి చేశారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. మొన్న జరిగినటువంటి వైమానిక దాడిలో 30 మందికి పైగా ఆఫ్ఘనిస్తానీలు చనిపోయారు కదా, దానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేయడమే కాకుండా మేము ప్రపంచం ముందుకు కూడా తీసుకెళ్తామని చెప్పి కేవలం యుఎన్ఓ దగ్గరకు మాత్రమే కాకుండా మిగతా దేశాల దగ్గరికి కూడా ఇప్పుడు తీసుకెళ్లి ఈ యొక్క బండారాన్ని బయట పెడుతుంది ఆఫ్ఘనిస్తాన్. మరి పాకిస్తాన్ దీనికి ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి.